సో ఇప్పుడు మనం చూసుకుంటే మన కపిల్ అండ్ కపిల్ అగ్రో రెండిట్లో మీరు సాయిల్, లీఫ్ అండ్ వాటర్ అనాలిసిస్ అండ్ టెస్ట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఒక ఫార్మర్ మిమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ శాంపుల్ కలెక్షన్ నుంచి ఎండ్ ప్రాసెస్ వరకు సో స్టెప్స్ ఏముంటాయండి? ఓకే, ఫస్ట్ మనకి కస్టమర్ అంటే ఫార్మర్ కానీ, అగ్రికల్చర్ స్టూడెంట్స్ కానీ, ఎనీ క్రాప్ కల్టివేట్ చేసే ఫార్మర్స్ వాళ్ళు ఫస్ట్ మనకి ఏదో వెబ్సైట్ లేదా మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ కాంటాక్ట్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకి ఫస్ట్ సజెషన్ ఏమి ఇస్తుంది అంటే, మీరు సాయిల్ టెస్టింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి అనేది వాళ్ళకి క్లియర్ గా చెప్తాం. సాయిల్ టెస్ట్ కానీ, లీఫ్ టెస్ట్ కానీ, వాటర్ టెస్ట్ కానీ, దీనివల్ల ఉపయోగం ఏంటి, చేయడం వల్ల మీకు ఖర్చు పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత మేము ఏం చెప్తామంటే వాళ్ళకి శాంపుల్స్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఒక ఏరియా, ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ కానీ, ఒక ఎకర్ ఆఫ్ క్రాప్ మీన్స్ ఫీల్డ్ కానీ ఎలా శాంపుల్ ని కలెక్ట్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత ఆ శాంపుల్స్ ని మా ల్యాబ్ కి ఎలా పంపించాలి, ఏదర్ త్రూ కొరియర్ లేదా డైరెక్ట్ ఫార్మర్ ఇక్కడికి వచ్చి ఇస్తాడా అనేది కూడా మేము వాళ్ళకి సజెషన్స్ ఇస్తాము. వన్స్ శాంపుల్ ఇక్కడ రీచ్ అయినా విత్ ఇన్ 1 వీక్ లో మేము సాయిల్ శాంపుల్ టెస్ట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టెస్టింగ్ లో మనకు ఫార్మర్స్ కి ఏమేమి పారామీటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పారామీటర్స్ అన్ని టెస్ట్ చేస్తాము. టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాం. ఈ రిపోర్ట్ బేస్డ్ మీద వాళ్ళకి ఒకటి రేటింగ్ కూడా ఇస్తాము. రేటింగ్ అంటే మీన్స్ లైక్ సజెషన్స్, మీ సాయిల్లో న్యూట్రియంట్ కాన్సన్ట్రేషన్ ఇంత ఉన్నాయి, ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది అని చెప్తాము. దాన్ని బట్టి వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాం. ఒక క్రాప్ బేస్ ఆధారంగా ఏ ఫర్టిలైజర్ చేస్తే మీ క్రాప్ మంచి గ్రో అవుతుంది, ఏ ఫర్టిలైజర్ యూజ్ చేయడం వల్ల మీ సాయిల్ యొక్క హెల్త్ కండిషన్ పెరుగుతుంది అనేది కూడా వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాం.